I want entire Janasena party MLAs and MPs, entire Janasena party MPs and MLAs and ministers, raise your voice against any kind of law and order situations. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నేను కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండి అక్కర్లా వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ ఎ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద, మనకి సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా.